పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తా అని గతంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద వాళ్ళ ఫ్యాన్స్ యొక్క వ్యతిరేకతను మనం చూస్తున్నాం. సో ఆయన బ్యాక్ టు మూవీస్ కి రావట్లేదు ఇంకా అని. అది జరగదు. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం లూటీ చేసిపోయింది కనుక ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడో వస్తాడు, వచ్చి మీ ఇల్లు ఉండడం వల్ల మొత్తం ఒలిగిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటాడు. 1,33,00,000 మంది ఆయనకు ఓటేస్తే ఆ 1,33,00,000 మంది నడి రోడ్డు మీద వదిలేశాడు. ఇండియన్ 2 సినిమా ఫెయిల్ అయినందుకు మన రేణు దేశాయ్ గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని కామెంట్స్ చేశారు. సో దాంట్లో కుక్కల్ని హీనంగా చూపించడం ఆమె అసహనంగా తీసుకుంటున్నారు అని. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? రేణు దేశాయ్ గారి అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తా అని గతంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద వాళ్ళ ఫ్యాన్స్ యొక్క వ్యతిరేకతను మనం చూస్తున్నాం. సో ఆయన బ్యాక్ టు మూవీస్ కి రావట్లేదు ఇంకా అని. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయనకు బాధ్యత ఇచ్చారు డిప్యూటీ సీఎం. ఆయన సీఎంఓ నీలేదు సార్. సీఎం అడిచిన తర్వాత ఆయనకు అదృష్టం కొద్ది డిప్యూటీ సీఎం వచ్చింది. ఆయనకి పంచాయతీరాజ్ శాఖ వచ్చింది, అలాగే అటవీ శాఖ మంత్రి వచ్చింది, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది. ఆ పంచాయతీ ప్రజల కోసం చెయ్యాలా, పంచాయతీ కోసం అవగాహన తెలుసుకోవాలా, పంచాయతీ ఆఫీసులతో మీటింగ్లు పెట్టుకోవాలా, పంచాయతీలో డబ్బులు ఉన్నాయా. గత ప్రభుత్వం మొత్తం లూటీ చేసిపోయింది. లూటీ ప్లస్ లాఠీ అంటే లూటీ అంటే మొత్తం స్మాష్ చేసి లంచాల రూపంలో మింగేసి నాలలు కూడా మొత్తం టోటల్ గా అమ్మేసుకొని పర్మిషన్లు అక్రమ నిర్మాణాలకి పర్మిషన్లు ఇచ్చేసి కొన్ని కోట్లు 100 కోట్లు దోచేసుకున్నారు. దానికి ఇప్పుడు ఈయన మనం పనిగట్టడానికి అసలు ఇప్పుడు పంచింగ్ లేవు, ఈరోజు బీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేవు. ఈ పరిస్థితి ఏంటి? అసలు పంచాయతీ అంటే ఏంటి? పంచాయతీలో మనం ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేయలేకపోతున్నాం? పంచాయతీలు మొత్తం టోటల్గా ఇప్పుడున్న పంచాయతీ యాక్ట్ ప్రకారం మన డబ్బు ఎందుకు రావట్లేదు, మనం ఎందుకు అప్పులు పాలవుతున్నాం, మనం ఎందుకు ఈరోజు ఫినాయిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అన్న దాని మీద ఆయన అధ్యయనం చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అటవీ శాఖ మంత్రిగా ఈరోజు మొత్తం అడవిని మొత్తం లూటీ చేశారు. ఉన్న మొత్తం చెట్లన్నీ గంధపు చెక్కల స్మగ్లర్స్ మొత్తం గంధపు చెక్కలు ఎత్తుకుపోయారు. గత ప్రభుత్వంలో మొత్తం దాచుకొని వన్యప్రాణాలు అన్ని కూడా నడి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి నీడ లేక నీళ్లు లేక బయటకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎలా కాపాడాలి? ఈ స్మగ్లర్స్ దోచుకుని కొన్ని వేల కోట్లని ఎలా ప్రజల పక్షాన చెయ్యాలి? మళ్ళా అడవిని మనం ఎలా సస్యామలం చేసి ఈ వన్యప్రాణులన్నీ కూడా అడవిలో సురక్షితంగా ఉండడానికి ఏం చెయ్యాలి, ఎలా అధ్యయనం చెయ్యాలి, ఏ విధంగా పాల్గొంటే బాగుంటుంది, ఈ స్మగ్లింగ్ వాళ్ళని ఎలాగ ఆపితే ఎలాగ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది అధ్యయనం చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం కూడా అధ్యయనం చేస్తున్నారు. మరి అన్ని చేసుకొని మీరు ఇచ్చిన ఒక బాధ్యత ఇచ్చారు, ప్రజలకి ఒక బాధ్యత ఇచ్చారు, మీరు ప్రజలకు చెయ్యాలి అని. ఆ బాధ్యతని ఫస్ట్ నెరవేర్చి అన్ని చూసుకొని టైం దొరికితే ఆయన వచ్చి బ్యాలెన్స్ షూటింగ్స్ ఫినిష్ చేసి ఆ బ్యాలెన్స్ షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఆయన వృత్తి సినిమా ఫీల్డ్, ఆయన కంపల్సరీ సినిమాలు చేస్తాను అని చెప్పాడు. చేస్తాడు, కొంచెం టైం పడుతుంది. ఇట్స్ టైం టేకింగ్. అంటే గవర్నమెంట్ ఈలోగా మన దారిలో పడాలి. మన దురదృష్టమో అదృష్టమో మన మొత్తం టోటల్ గా మనకి ఏమైంది, ఈరోజు వరదలు వచ్చాయి. మొత్తం టోటల్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా చాలా కష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి అక్కడ కూర్చొని ఆయనే ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు లేడు, మన ప్రశ్నించే నాయకుడు లేడు. మనమే ప్రశ్నించుకుంటున్నాం, మనమే ఆదుకుంటున్నాం, మనమే అధికార పక్షం, మనమే ప్రతిపక్షం. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు? పులివెందుల్లో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు కనుక అందుకే నేను మూడు ఏరియాలు చెప్పాను. కనుక ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడో వస్తాడు, వచ్చి మీ ఇల్లు ఉండడం వల్ల మొత్తం ఒలిగిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఎప్పుడంటే ఏది చెప్తాడో రాయేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఒక మజ్జిగ ప్యాకెట్ కూడా ప్రజల పక్షాన పంచడానికి లేదు. 1,33,00,000 మంది ఆయనకు ఓటేస్తే ఆ 1,33,00,000 మంది నడి రోడ్డు మీద వదిలేశాడు. నన్ను ఓడించారే అని కోపం. నిన్ను గెలిపించుంటే ఈరోజు మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసేవాడు. కనుక పవన్ కళ్యాణ్ గారు షార్ట్లీ ఆయన అన్ని మొత్తం టోటల్ గా ప్రజల పక్షాన మొత్తం అన్ని చేసి పంచాయతీని అభివృద్ధి చేసి పంచాయతీని డెవలప్ చేసి అటవీ శాఖ మంత్రిగా అడవిని వన్యప్రాణాలని అన్నింటినీ కరెక్ట్ గా చూసుకొని షార్ట్లీ ఉన్న బ్యాలెన్స్ షూటింగ్స్ చేసి మొత్తం టోటల్ గా కొత్త సినిమాలు కూడా ఒక సంధ్యాత్మక ఒక సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ కోసం మంచిది. అంటే మాట్లాడితే మీరు ఫైట్స్ చేస్తున్నారా, మీరు డాన్స్ చేస్తున్నారా కాకుండా ఏదో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఆయన చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
కంపల్సరీ టైం పడుతుంది. కనుక మీరు అన్ని ఓపు పడితే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ హీరోగా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆగి మొత్తం అన్ని పెండింగ్ ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. కనుక ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి అవుతాయి. ఈ ఇయర్ ఆశించొద్దు. ఈ ఇయర్ మొత్తం టోటల్ గవర్నమెంట్ మీద దృష్టి సాధిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి దొరకడం అనేది ఇండస్ట్రీకి కానీ మన తెలుగు రాష్ట్రాలకు కూడా అలాంటి మంచి వ్యక్తి. ఈ 6 కోట్లు డొనేషన్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ మెంబర్స్ 125, 8,25,00,000 డొనేషన్ ఇచ్చి ఫస్ట్ ప్లేస్ లో నించున్నారు. ఆయనలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రజలను మనం కాపాడాలి. ప్రేక్షక దేవుళ్ళని అంటాం. మన వాళ్ళ సొమ్ము టికెట్ రూపంగా మనం తినేటప్పుడు ప్రతి రూపాయి కూడా మనకు ఆ కష్టాల్లో ఉండేటప్పుడు బట్టలు లేవు, తిండి లేదు, ఏమీ లేనప్పుడు పరిస్థితుల్లోనే వాళ్ళకి మనం సాయం చేయడానికి 2 గవర్నమెంట్లకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది అనేది మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం. గేమ్ చేంజర్ మూవీ మీద అప్డేట్స్ రావట్లేదంటూ చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పైన కూడా మనం కొన్ని విమర్శలు వినడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సినిమాని అదొక చాలా బిగ్గెస్ట్ సినిమా. అది శంకర్ గారు అనౌన్స్ చేయాలి. శంకర్ గారు డేట్ ఇవ్వాలి. శంకర్ గారు అనౌన్స్ చేసిన డేటే పర్ఫెక్ట్ డేట్. దిల్ రాజు గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా డేట్ కాదు. ఎందుకంటే వర్క్ ఇస్ పెండింగ్. వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఆ వర్క్ అంతా అయిపోయి అది డేట్ అనేది ఒక 20వ తారీఖు ఇంకో డేట్ అనుకుంటున్నారు. మేబీ ఏ డేట్ అనేది ఆ డేట్ వస్తే ఆ డేట్ శంకర్ గారు అనౌన్స్ చేసినట్టునే వస్తుంది. కంపల్సరీ నేను ఈ సంవత్సరంలో రిలీజ్ అవుద్దని అనుకుంటున్నాను. అవుద్ది. అయిన తర్వాత కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. మీరు మళ్ళా చెప్తున్నా, మీరు బిఫోర్ ఇండియన్ 2 ఫ్లాప్ అయ్యింది, శంకర్ గారు ఫ్లాప్ అయ్యింది కదా, ఇది ఫ్లాప్ అయిపోద్ది అని అనుకోకండి. ఒక సినిమా ఫ్లాప్ అయ్యి అన్ని సూపర్ డూపర్ హిట్లు కూడా గుర్తుపెట్టుకోండి. కనుక కొన్ని హిట్ అవుతాయి, కొన్ని అందుతాయి, కొన్ని అందవు. అలాగే గేమ్ చేంజర్ ఇస్ బెస్ట్ మూవీ, ద బిగ్గెస్ట్ మూవీ ఇస్ రామ్ చరణ్. ఈ గ్లోబల్ స్టార్ కి మళ్ళా అవార్డు తీసుకొచ్చేంత సినిమా అవుతుందని మాత్రం నేను చెప్తాను. ఓకే సార్, రీసెంట్ లైక్ ట్రెండింగ్ న్యూస్ లో ఉన్న విషయం, బాలకృష్ణ గారు మహేష్ బాబు గారు కాంబినేషన్ లో మూవీ రాబోతుంది అన్న న్యూస్ బాగా వైరల్ స్ప్రెడ్ అవుతుంది. సో డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. మీరేమైనా గెస్ట్ చెప్పగలుగుతారా? అది జరగదు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఆల్రెడీ రాజమౌళి గారి షూటింగ్ లో ఉన్నాడు. బాలకృష్ణ గారికి ఆల్రెడీ 2-3 సంవత్సరాలు సరిపడే సినిమాలు ఉన్నాయి. ఈజ్ అ పొలిటికల్ లీడర్ కూడా. ఇద్దరు కలిసి కాంబినేషన్ లో సినిమా అవుతుంది, వస్తుంది అనుకోవడం మాత్రం టోటల్ గా నీకు ఒక 50 సంవత్సరాలు రావచ్చు. వచ్చిన తర్వాత అప్పుడు సినిమా అవకాశం ఏది ఉంటదేమో తప్ప ఇప్పుడు మాత్రం నాకు తెలిసి ఇప్పుడు ఈ నెలలోనో సంవత్సరంలోనో 2 సంవత్సరాలు సినిమా వస్తుందంటే నేను నమ్మను. అది ఫేక్ న్యూస్. ఇండియన్ 2 సినిమా ఫెయిల్ అయినందుకు మన రేణు దేశాయ్ గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని కామెంట్స్ చేశారు. సో దాంట్లో కుక్కర్ని హీనంగా చూపించడం, ఆమె అసహనంగా తీసుకుంటున్నారు అని. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? సినిమా ఫ్లాప్ అయినందుకు ఆనందం పడుతున్నారంటే నేను దాన్ని బట్టి, ఎందుకంటే సినిమా బాగుండాలి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. కానీ నోరు లేని జంతువుల్ని ఎప్పుడు కూడా మనం హింసించకూడదు, హీనంగా చూడకూడదు. ఎందుకంటే మనకు ఆ నోరు లేని జంతువుల్ని కంపల్సరీ ప్రేమించాలి. వన్య ప్రాణుల్ని ప్రేమించిన వాడు భార్యనేం ప్రేమిస్తాడు, పిల్లల్నేం ప్రేమిస్తాడు, తల్లినేం ప్రేమిస్తాడు, తండ్రినేం ప్రేమిస్తాడు. కనుక వాడు ఉండడం కూడా వేస్ట్, వాడు బతకడం కూడా వేస్ట్ అని నా అభిప్రాయం. అది రేణు దేశాయ్ గారి అభిప్రాయం ఏంటంటే, ఆ సినిమాలో వన్యప్రాణాలను ఇబ్బంది పెట్టారు కాబట్టి, ఆ కష్టపెట్టారు కాబట్టి, ఆ కష్టంలోని ఆమెకు ఆ బాధ అనిపించి ఆ ఇండియన్ సినిమా ఫ్లాప్ అవ్వడం మంచిది అనిపించింది. కానీ ఒక సినిమా నిర్మాతగా, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, నేను జంతు ప్రేమల ప్రేమికుడిగా నేనేంటంటే సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటాను. అది ఫ్లాప్ అవడం వల్ల బాధపడుతున్నాను. కానీ వన్యప్రాణాలను ఇబ్బంది పెట్టేవాడికి 100% వాడు కంపల్సరీ వాడు మనిషే కాదు. నేను అదే చెప్పా. వన్య ప్రాణులను ప్రేమించలేని వాడు, కుక్కల్ని ప్రేమించలేని వాడు, మగ జంతువుని ప్రేమించలేని వాడు తల్లిని, తండ్రిని, పిల్లల్ని, భార్యని ఏం ప్రేమిస్తాడు? అలాంటి వాడు భూమి మీద ఉండడం కూడా వేస్ట్ అని నేను అంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, రీసెంట్ గా బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞ బర్త్డే రోజున ఆయన రాబోయే ఫస్ట్ మూవీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ లాగా, నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య లాగా మోక్షజ్ఞ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకుండదు? నందమూరి తారక రామారావు గారి మనవడు, నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయి కనుక ఇవన్నీ ఆయనకున్న ఆయన రక్తం మొత్తం టోటల్ యాక్టింగ్ కనుక ఆ దాంట్లో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి సినిమాకి సక్సెస్ అనేది వాళ్ళకు నందమూరి కుటుంబంలోనే ఉంది. నందమూరి కుటుంబంలో సక్సెస్ ఉంది కనుక అక్కడ సక్సెస్ కాదు. ఆయన కోసం ఇస్ వెయిటింగ్, జనాలు వెయిటింగ్, వారసుడి కోసం వెయిటింగ్. కనుక ఆ వారసుడి కోసం నేను ఇస్ అ గుడ్ డైరెక్టర్.
సూపర్ డైరెక్టర్, సూపర్ టేకింగ్ డైరెక్టర్. హనుమాన్ సినిమా మీరు ఈరోజు చూస్తే ఎక్స్ట్రానరీ సినిమా తీశాడు, ఒక కల్కి సినిమా తీశాడు. అలాంటి వ్యక్తి డైరెక్టర్ని పెట్టుకొని ఫస్ట్ సినిమాకి ఛాన్స్ ఇచ్చారంటే, బాలయ్య బాబు గారు ఇచ్చారంటే, దాంట్లో ఫస్ట్ ఎవరు దాని నిర్మాత అవుతున్నారు? బాలయ్య బాబు గారు చిన్న కూతురు, ఓకే. ఆమె నిర్మాత. కనుక ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్యానర్ సూపర్ హిట్ అవ్వాలి, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అలాగే మన టోటల్గా బాలయ్య బాబు గారు వారసత్వం నిలబెడుతూ, మొత్తం మీరు అన్నారు అందరు హీరోలు సక్సెస్ అయ్యారని, నందమూరి ఫ్యామిలీలో ఎంతో మంది సక్సెస్ అయ్యారు. కనుక నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయిగా, నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యి సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ మూవీ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నేను చెప్పగలను. ఫాదర్ ఇస్ ఫామ్ లో ఉన్నాడు, ఫాదర్ ఆల్రెడీ 60 years అబో సూపర్ ట్రెండింగ్ లో ఉన్నాడు, నెంబర్ 1 ట్రెండింగ్ లో. కనుక అబ్బాయి కూడా వస్తున్నాడు కాబట్టి ఆయన సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, వాళ్ళ అక్కగా నిర్మాతగా సక్సెస్ఫుల్ అవ్వాలని, మా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీస్తూ ఉండాలని, 10 మంది కార్మికులకు బతికించాలని కోరుకుంటూ, వెల్కమ్ వెల్కమ్ చెప్తూ, వాళ్ళ అక్కగారికి కూడా వెల్కమ్ చెప్తూ, బాలకృష్ణ గారి కూతురు గారికి కొడుక్కి వెల్కమ్ చెప్తూ, స్వాగతం పలుకుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్, సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.